ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన పవన్ కళ్యాణ్ కు శుభాకాంక్షలు తెలిపేందుకు రాష్ట్రం నలుమూలల నుండి జనసేన కార్యకర్తలు భారీ సంఖ్యలో విజయవాడకు తరలివచ్చారు. మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు పవన్ కళ్యాణ్ కు శుభాకాంక్షలు తెలిపారు. చంద్రబాబు పవన్ కళ్యాణ్ చారిత్రక అవసరమని అభిప్రాయపడ్డారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు కోసమే ఎంతో మంది నాయకులు త్యాగాలు చేశారంటున్న మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడుతో మా అమరావతి బ్యూరో చీఫ్ ఏడుకొండలు ఫేస్ టు ఫేస్. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా కొనిదెల పవన్ కళ్యాణ్ కొద్దిసేపటి క్రితమే తన బాధ్యతలు స్వీకరించారు. ఈ నేపథ్యంలో బాధ్యతలు స్వీకరిస్తున్న సమయంలో ఆయనకు శుభాకాంక్షలు తెలిపేందుకు వచ్చినటువంటి మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు గారు మనతో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా చూస్తాను మీరు ఏనాడు అనుకున్నారా? ఇప్పుడు ఎట్లా ఉంది మీకు? పవన్ కళ్యాణ్ గారు మరి డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఈ రోజున మొట్టమొదటిసారిగా ఆయన అధికారికంగా ఛార్జ్ చేస్తూ తీసుకోవడం జరిగింది. తప్పనిసరిగా పవన్ కళ్యాణ్ గారి విషయంలో డిప్యూటీ సీఎంగా అన్న చూస్తా అనుకుంటాలో ఎటువంటి అనుమానం లేదు. ఎప్పటి నుంచో ప్రతి ఒక్కరికి కూడా ఖచ్చితంగా 100% పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి అవుతారు ఈ టర్మ్లో అన్నటువంటి దాంట్లో ఇవాళే కాదు, ఎన్నికల నిర్వహణ మొదలైనప్పటి నుంచి కూడా ప్రతి ఒక్క తెలుగు ప్రజలందరిలోనూ కూడా అభిప్రాయం ఉంది. అదే రీతిలో ఆయన ఉప ముఖ్యమంత్రిగా మరి బాధ్యతలు తీసుకోవడం ఈ రోజున అందరికీ కూడా చాలా ఆనందంగా ఉందని సందర్భంగా తెలియపరుస్తున్నా. ఒక సమర్థవంతుడైన వ్యక్తి, ఒక పట్టుదల ఉన్నటువంటి వ్యక్తి, నిస్వార్థపరుడు, ఎటువంటి స్వార్థం లేకుండా తనకు వచ్చేటువంటి ఉప ముఖ్యమంత్రి ద్వారా 100% ఆంధ్ర రాష్ట్ర ప్రజానికి యొక్క అభివృద్ధికి, ఆంధ్ర రాష్ట్రం యొక్క సంక్షేమానికి ఆయన వెచ్చిస్తారంటంలో ఎటువంటి డోకా లేదని సందర్భంగా తెలియపరుస్తున్నా. తప్పనిసరిగా ఆయన యొక్క నాయకత్వంలో ఆయన ఉప ముఖ్యమంత్రిగా ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో, ప్రగతి పదంలో ముందుకు తీసుకెళ్లే సమర్థత, దక్షత పవన్ కళ్యాణ్ గారికి ఉందని సందర్భంగా తెలియపరుస్తున్నారు. సార్, మీరు గతంలో అంటే టీడీపీ హయాంలో మంత్రిగా పనిచేశారు, చాలా కీలక పదవులు ఆశించారు. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చిన పదవులు, ఆ శాఖలు ఎట్లా ఉన్నాయి సార్? చాలా ఈ రోజున మనకు ఉండేటువంటి పోర్ట్ఫోలియోస్లో ఈ రోజున చాలా అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి పోర్ట్ఫోలియోస్ అన్ని కూడా ఈ రోజున 4-5 పోర్ట్ఫోలియోస్ పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఉన్నాయి. ఈ రోజున అతి సామాన్య మానవుడికి అవసరమైనటువంటి విషయాలు కానివ్వండి, లేకపోతే ఎన్విరాన్మెంట్ విషయంలో కానివ్వండి, లేదా ప్రకృతిని ఒక చేసిన విషయంలో కానివ్వండి, ముఖ్యంగా రోడ్డు డెవలప్మెంట్స్, రూరల్ డెవలప్మెంట్స్, డ్రింకింగ్ వాటర్, ఇవన్నీ కూడా. ఎందుకంటే ఈ రోజున మంచినీరు కానీ, రోడ్లు కానీ, ఇవన్నీ కూడా ఈ రోజున పవన్ కళ్యాణ్ గారి కంట్రోల్లో ఉన్నాయి. ఏదైనా నిమిషాల్లో చేసేటువంటి అవకాశం పవన్ కళ్యాణ్ గారికి ఉంది. ఫారెస్ట్ ఈ రోజున ఆయన దగ్గర ఉంది. ఆ విధంగా మంచి టాప్ ఆఫ్ ది పోర్ట్ఫోలియోస్ అన్నీ కూడా ఈ రోజున పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఉండటం, అందులో కాకుండా ఆయన మరి ఉప ముఖ్యమంత్రిగా ఉండటం, మరి ఈ రోజున చంద్రబాబు నాయుడు గారికి కూడా పవన్ కళ్యాణ్ గారంటే అత్యంత ప్రేమాభిమానాలు ఉండటం, ఇవన్నీ కూడా తప్పనిసరిగా ఆయనకున్నటువంటి పోర్ట్ఫోలియోలకి 100% న్యాయం చేసేటువంటి సమర్థత, దక్షత పవన్ కళ్యాణ్ గారికి ఉంది అనటంలో ఎటువంటి అనుమానం లేదు. మనమే చూస్తాం, ఈ 5 సంవత్సరాలు పూర్తయినప్పటి నాటికి పవన్ కళ్యాణ్ గారు ఎంత గొప్పగా ఈ పోర్ట్ఫోలియోస్ని మరి నిర్వహించారన్నది ప్రతి ఒక్కరు కూడా కొనియాడే విధంగా పవన్ కళ్యాణ్ గారు ముందుకు సాగుతారని సందర్భంగా తెలియపరుస్తున్నారు. కాపులంతా కూడా ఒక చోట చేరారు, కాపుల గోల మొదలైందంటూ ట్రోల్ చేస్తున్నారు సోషల్ మీడియాలో. దీనికి ఎట్లా చెప్తారు? అంటే కాపులంతా ఒక చోట చేరుతున్నారు, పవన్ కళ్యాణ్ పక్కన చేరుతున్నారు అంటూ కూడా కొంతమంది ట్రోల్ చేస్తున్నారు కదా, మీరు ఎట్లా స్పందిస్తారు? కాపులంతా ఒక్క చోట చేరారు పవన్ కళ్యాణ్ గారు. కాపులని కాదు, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ రోజున అన్ని కులాలు కూడా పవన్ కళ్యాణ్ గారు వెనకాల నిలబడి ఈ ఎన్నికల్లో మనం చెప్తే తప్పనిసరిగా కాపులతో పాటు అన్ని కులాలు కూడా, ఒక కాపు కులమే కాదు, అన్ని కులాలు కూడా పవన్ కళ్యాణ్కి అండదండలుగా నిలబడ్డారు. పవన్ కళ్యాణ్ గారు ఏదైతే చెప్పారో దాన్ని ప్రజలందరూ కూడా, ఆంధ్ర రాష్ట్ర ప్రజానికం అన్ని కులాల వారు, అన్ని వర్గాల వారు కూడా విశ్వసించిన వల్లనే ఇంత పెద్ద ఎత్తున భారీగా రిజల్ట్ వచ్చిందని సందర్భంగా తెలియపరుస్తున్నారు. ఇది మొత్తం సోషల్ మీడియాలో వచ్చేటువంటి కాదు, ఖచ్చితంగా అన్ని వర్గాలు కూడా పవన్ కళ్యాణ్ వెంట నిలిచాయి కాబట్టి ఈ రోజున ఇంత ఫలితం దక్కిందంటూ కూడా మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు గారు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సురేంద్రతో ఏడుకొండలు, బీఆర్కే న్యూస్, విజయవాడ నుండి.